అంబర్పేట నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అంబర్పేట డివిజన్ కార్పొరేటర్ ఈ విజయ్ కుమార్ గౌడ్తో కలిసి ఈరోజు డివిజన్లోని ప్రేమ్ నగర్లోని పాదయాత్ర నిర్వహించారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ముఖ్యంగా మురుగునీరు, తాగునీటిలో కలిసిపోవడం వంటి అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ ప్రజలకు తాగునీటిలో కలుషిత సమస్యలు రాకుండా తక్షణమే పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా పైపులు పాడవటం వల్ల మురుగునీరు తాగునీటిలో కలుస్తుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి అధికారులు కృషి చేస్తున్నారు. ప్రజలు కొద్ది రోజులు సహకరించాలి. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు, అంబర్పేట డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్, జనరల్ సెక్రటరీ జాఫర్తో పాటు ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇట్లా చక్కగా పోతుంది. చెప్పాలి చెప్పాలి అన్ని గణేష్ और ये इसका भी बोले बॉक्स इसका मंसूर अरे तो फास्ट स्लो होगा लेट आ रहा है ఎప్పటి నుంచి వస్తుందమ్మా ఇట్లా 20 రోజులు అంటే మెయిన్ ఇక్కడ వరకు ఆ పెద్ద పైపు వేస్తే మొత్తం మా పైప్ బెడ్ లెవెల్కి వేసింది సార్. మా పైప్లో బెడ్ లెవెల్కి వేసి నీళ్ళు పోకుండా అడ్డం నేను ఆయన చేసిన నా ఇది ఒక్క లైన్ ఇళ్ళకు ఇదే ఉంది కదా గిన్నె రాజు చేస్తాను. అందరు నమస్కారం. ఇవాళ మా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు, అలాగే జిఎం శ్రీధర్ రెడ్డి గారు, డిజిఎం సార్ విష్ణువర్ధన్ గారు మరియు అధికారులందరూ రావడం జరిగింది. ఎందుకంటే ప్రేమ్నగర్లో ఇక్కడ గత కొంతకాలంగా పొల్యూషన్ వాటర్ ఇబ్బందిగా మారింది. ఎందుకంటే ఇక స్టామ్ వాటర్కి పైపులను తవ్వడం వల్ల కొద్ది ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి దాన్ని కొన్ని రోజుల నుంచి సాల్వ్ అవుట్ చేస్తున్నా కూడా కావడం లేదు. సో ఇవాళ దాని గురించి మన ఎమ్మెల్యే గారు కాలేరు వెంకటేశ్వర గారు, నేను మరియు శ్రీధర్ రెడ్డి గారు సార్ కూడా వచ్చి దాన్ని చూసి దానికి అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎలా అయితే పొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుందో దాన్ని తవ్వి దాన్ని ఇమ్మీడియట్లీ సాల్వ్ చేయాలని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి అధికారులు కూడా త్వరలో ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలు కూడా అందరూ కూడా కొద్దిగా సమయం పాటించి కొద్దిగా సహకరించాలని కోరుచున్నాం. ఎందుకంటే పొల్యూషన్ చాలా ఉన్నది, పొల్యూషన్ వాటర్, కాబట్టి దాన్ని కూడా సాల్వ్ అవుట్ చేస్తామని ఎమ్మెల్యే గారు చెప్పారు. కాబట్టి కొద్దిగా సమయాన్ని పట్టించి దీన్ని అధికారులు తొందరగా పట్టించుకొని ప్రాబ్లం సాల్వ్ చేస్తే మంచిగా ఉందని చెప్తారు.